హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం PMJAY కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు కదా. ఈ కార్డుకి సంబంధించినటువంటి అమౌంట్ 5 లక్షల అమౌంట్ మనం ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక ఆ ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు అయింది, 5 లక్షల్లో ఇంకా బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉంది అని అయితే కనుక మనం ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది కనుక కంప్లీట్ గా మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ యాప్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఉన్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలి. యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. డౌన్లోడ్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేస్తున్నాను. యాప్ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని ఇలా కనపడుతుంటుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేసి యాప్ని ఓపెన్ చేయొచ్చు, లేదంటే కనుక క్లోజ్ చేసి మీ మొబైల్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉంది కదా, యాప్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు UHID నంబర్ కానీ ఆధార్ నంబర్ కానీ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ అని ఇలా మీకు ఒక నోటిఫికేషన్ చూపెడుతుంది. ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు UHID నంబర్ అనేది ఎంటర్ చేయాలి. UHID నంబర్ అనేది ఆరోగ్యశ్రీ కార్డ్ నంబరు. మీ ఆరోగ్యశ్రీ కార్డ్ పైన ఉంటుంది. UHID అని ఉండి అక్కడ నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది లేకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం ఆధార్ నంబర్ ని యూజ్ చేసి ఆరోగ్యశ్రీ కార్డ్ నంబర్ అనేది తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలో వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది ఒక వీడియో అయితే కనుక చేస్తాను. ఇక్కడ నేను UHID నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై అయింది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ గెట్ OTP ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కు ఒక OTP వస్తుంది. ఇక్కడ OTP వచ్చింది కదా, ఈ OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. కానీ నేను OTP ఎంటర్ చేస్తున్నాను. OTP ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఈ టైం అయిపోయేలోపు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఆధార్ నంబర్ కానీ UHID నంబర్ కానీ ఎంటర్ చేయండి. కానీ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కు ఇలా ఒక OTP వస్తుంది. OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు UHID నంబర్ అయితే కనుక చూపెడుతుంటుంది. ఇక్కడ ఆసుపత్రులు ఉంది, ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గరలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండ్ ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయని అయితే కనుక తెలుసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మీరు రాష్ట్రం అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే కనుక తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి జిల్లాలు చూపెడుతూ ఉంటాయి. అదే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు తెలంగాణలో ఉండేటువంటి జిల్లాలు అయితే కనుక చూపెడుతుంటాయి. ఇక్కడ మీరు మీ జిల్లా ఏదైనా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న మండలంలో అక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయని కనుక చూపెడుతుంటాయి. మీకు కావాల్సిన హాస్పిటల్ అనేది మీ మండలంలో లేనట్లయితే కనుక ఇక్కడ మీరు మండలం దగ్గర జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మీ జిల్లాలో ఉండేటువంటి హాస్పిటల్స్ అయితే కనుక చూపెడుతూ ఉంటాయి. హాస్పిటల్లో ప్రత్యేకతలు అంటే అక్కడ ఏ చికిత్స చేస్తారనేది ఇక్కడ మీరు ఇక్కడ ప్రత్యేకతల పైన క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏ చికిత్స చేస్తారు, వాటికి సంబంధించిన డాక్టర్లు అక్కడ ఉన్నారా లేదా అనేది ఇక్కడ మీకు చూపెడుతూ ఉంటాయి. ఆ హాస్పిటల్ దగ్గరికి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా, ఆరో సింబల్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఉండే లొకేషన్ నుండి డైరెక్ట్గా మీరు హాస్పిటల్ దగ్గరికి అయితే కనుక వెళ్ళొచ్చు. ఇక్కడ స్టార్ట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు కార్లో వెళ్తారా లేకపోతే కనుక బైక్లో వెళ్తారా అనేది కనుక సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు దగ్గరలో ఉన్నట్లయితే కనుక ఇక్కడ వాకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా దూరం ఉన్నట్లయితే కనుక కార్ కానీ బైక్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీరు ఉండే లొకేషన్ నుండి హాస్పిటల్ ఎంత దూరం ఉంది అనేది ఇక్కడ చూపెడుతుంటుంది. నేను ఉండే లొకేషన్ నుండి 14 కిలోమీటర్లు అయితే కనుక ఉంది. 35 నిమిషాల టైం అయితే కనుక పడుతుంది. ఇలా మనం మ్యాప్ అనేది ఆన్ చేసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి అయితే కనుక వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ కార్డులో 5 లక్షల అమౌంట్ లో ఎంత అమౌంట్ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలని అయితే కనుక చూద్దాము. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేసి
ఇక్కడ కుటుంబ సభ్యుల ఆరోగ్య రికార్డులు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు కార్డ్ లిమిట్ అనేది చూపెడుతుంది. అంటే మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక అమౌంట్ ఇక్కడ ఎంత అయిపోయింది అనేది ఇక్కడ చూపెడుతుంటుంది. ఇక్కడ అవైలబుల్ కార్డ్ లిమిట్ ఉంది కదా, ఇక్కడ మనకు అమౌంట్ ఎంత మిగిలింది అనేది కనుక చూపెడుతుంది. మేము ఎటువంటి ట్రీట్మెంట్ అయితే కనుక ఇంకా ఈ కార్డ్ యూజ్ చేసి తీసుకోలేదు కాబట్టి మాకు ఇక్కడ 5 లక్షల అమౌంట్ అయితే కనుక అలాగే చూపెడుతుంది. ఇలా మీరు తెలుసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ హోమ్ పేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు యూహెచ్ఐడి నంబర్ అయితే కనబడుతుంటుంది. డైరెక్ట్ గా ఈ నంబర్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ అమౌంట్ అయితే కనుక చూపెడుతుంటుంది. ఇలాగైనా సరే మీరు అమౌంట్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.